ఇప్పుడు కాలేజ్లో ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి. అవును. అది వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఉడుకు రక్తం, దాంట్లో అప్పుడు గొడవలకి వెళ్ళటం, దీనికి తోడు ఈ నక్సలిస్ట్ మూవ్మెంట్, కమ్యూనిస్టులు, మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని భుజాన్ని వేసుకుని ఏ వర్గానికి ఆ వర్గాన్ని పోషించాయి, గొడవలు ఎన్ని చాలా చిన్న విషయాలు. అందుకని స్టూడెంట్స్ యూనియన్ ని బ్యాన్ చేశారు. అది సమాజానికి చెడు చేసిందంటారా, మంచి చేసింది? ఖచ్చితంగా చెడే చేసింది. ఆ రోజుల్లో ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏబీవీపీ ఉండేది, సో వాళ్ళది ఒక ఆర్ఎస్ఎస్ ఈ భావజాలం, ఎన్ఎస్యుఐ ఉండేది, కాంగ్రెస్ పార్టీ భావజాలం, ఎస్ఎఫ్ఐ ఉండేది, కమ్యూనిస్టులు ఏఎస్ఎఫ్ఐ ఉండేది. హైదరాబాదు, తెలంగాణ ఈ ప్రాంతాల్లో మావోయిస్టు ఆలోచన ధోరణులు కూడా ఉండేవి. స్టూడెంట్స్ లోనే ఒక సిద్ధాంతపరమైన పునాది పడేది వాళ్ళ మనసుల్లో, సామాజిక స్పృహ ఏర్పడేది. ప్రజలంటే ఏంటి, పేదరికం అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, ఈ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించాలి, ఈ ఆలోచనలన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేటప్పుడే మన మనసుల్లోకి వచ్చాయి. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు భయపడేవి.